హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా సింపుల్గా కస్టర్డ్ కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయిలో 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోండి. ఇలా పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పాలను బాగా మరించుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత ఈ షుగర్ని బాగా కరిగించుకోండి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మరో 3-4 మినిట్స్ పాటు బాగా పాలని మరిగించుకోండి. ఇలా పాలు మరిగేటప్పుడే ఇందులోకి కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేసుకోండి. సాఫ్రాన్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, జస్ట్ ఇది ఫ్లేవర్ కోసమే. సో ఇలా సాఫ్రాన్ వేసిన తర్వాత కూడా మరో 3-4 మినిట్స్ పాటు బాగా మరిగించుకోండి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఒక చిన్న కప్లోకి 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకు ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని ఎక్కడ లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ వాటర్ని ఈ పాలలోకి యాడ్ చేసుకోండి. ఇలా కస్టర్డ్ వాటర్ని కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పాలు కాస్త చిక్కపడే వరకు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోండి. ఒక 4-5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తూనే ఇమ్మీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి, ఈ పాలు అనేవి మరి కాస్త చిక్కపడ్డాయి. సో ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి పాలను ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు పాల మీగడను యాడ్ చేసుకోండి. పాల మీగడ ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను ఇంట్లో తీసిన పాల మీగడనే వేస్తున్నాను. సో ఇలా పాల మీగడ వేసిన తర్వాత ఒకసారి మిక్సీకి పల్స్ ఇస్తూ బ్లెండ్ చేసుకోండి. సో ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. మనం కుల్ఫీ తినేటప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ కుల్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఇప్పుడు చిన్న కుల్ఫీ మౌల్స్ని తీసుకుని అందులోకి ఈ పాలని ట్రాన్స్ఫర్ చేసుకోండి. కుల్ఫీ మౌల్స్ లేని వాళ్ళు ఇంట్లో ఉన్న టీ గ్లాసెస్లో కూడా ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సిల్వర్ ఫాయిల్తో ఈ మౌల్స్ని కవర్ చేసేయండి. ఇలా సిల్వర్ ఫాయిల్ లేని వాళ్ళు కవర్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సిల్వర్ ఫాయిల్కి చిన్న హోల్ని పెట్టుకోండి. ఈ హోల్లో ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ని ప్లేస్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా మౌల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ని హై స్పీడ్లో పెట్టుకుని ఓవర్ నైట్ అంతా ఈ మౌల్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఓవర్ నైట్ అంతా పెట్టిన తర్వాత చూపిస్తున్నా చూడండి, ఈ సిల్వర్ ఫాయిల్ని తీసేసి ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ని జస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 చేతులతో ఈ మౌల్ని రబ్ చేయండి. ఇలా ఒక 5-10 సెకండ్స్ పాటు రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ని పట్టుకొని జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే చాలు, కుల్ఫీ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.